ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. వీళ్ళ అక్క వల్లే కదా మీకు మనశ్శాంతి కరువైంది. ఇలాంటి దరిద్రాలు మన కొంపలో ఎందుకొదనా? దీన్ని కూడా బయటకు పంపించేయండి. నువ్వాగవి. గిరిజ, చెల్లికి అక్క మీద ఆ మాత్రం నమ్మకం ఉండడంలో తప్పులేదు. స్వయంగా ఈశ్వరే నేనే తప్పు చేశాను అని చెప్పినా కూడా మన సుందరమూర్తి నమ్మడం లేదు. రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళు తన అక్క మీద ఆ మాత్రం నమ్మకం ఉండదా? అభి నోరు లేని పిల్ల. ఒకవేళ నిజంగా ఈశ్వరి తప్పు చేసినా కూడా దానికి అభిని శిక్షించటం చాలా తప్పు. ఇంకెప్పుడు అభి మీద కోపడ్డం లాంటివి చెయ్యకు. అభి, ఈ ఇంట్లో నీకు ప్రత్యేకమైన స్థానం ఉంది. నీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా నాతో చెప్పు. సార్ నా ఈషు ఎలాంటి తప్పు చేయలేదు సార్. దయచేసి తనని జైలుకి తీసుకెళ్ళదు సార్. ఏయ్, ఏంటయ్యా ఇది? చిన్నపిల్లాళ్ళ వదులు సార్, ప్లీజ్ సార్. నా ఈషు తప్పు చేయదు సార్. తను చాలా మంచిది సార్. సంతోష్ సార్, ప్లీజ్ మీరైనా చెప్పండి సార్. ప్లీజ్ సార్, తనను వదిలేయండి సార్. తనకి బదులు నేను వస్తాను జైలుకి. తను అందరి ముందు చెప్పింది కదా నన్ను కాపాడడం కోసమే జైలుకి వచ్చింది అని. ప్లీజ్ సార్, తనను వదిలేసి నన్ను తీసుకెళ్ళండి సార్ జైలుకి. అరే ఏంద్రాపై పిక్చర్ లెక్కున్నావు? మేడం, మీరైనా చెప్పండి. ఎవరు చెప్పినా వినేటట్టు లేడు. ఒక నిమిషం సార్. ఇష్యూ చూడు చిన్నయ్య, మీరు చెప్పినట్టే కోర్టులో చెప్పాను. ఏం జరిగింది నాకు ముందే తెలుసు చిన్నయ్య, ఇది వర్కౌట్ అవ్వదు అని. అయినా కూడా నీకోసం చెప్పాను. ప్లీజ్ ఇంకా నా కోసం బాధపడకు. సంతోషం, చిన్నయ్యకి మీరైనా నచ్చి చెప్పండి. చిన్నయ్య, నా కోసం బాధపడద్దు. అత్తయ్యని బాగా చూసుకో. అత్తయ్య అసలే హార్ట్ పేషెంట్. నా విషయంలో తనని కన్విన్స్ చేయాలని చూసి ఇబ్బంది పెట్టకు. అత్తయ్య చాలా మంచిది. అలాంటి అత్తయ్య దొరకటం నిజంగా నా అదృష్టం. అలాగే నా చెల్లి అభి, తనకి ఏమీ తెలీదు. అది మోగది, అందరినీ నమ్మేస్తుంది. తనని ఎవ్వరు ఏమన్నా కూడా చెప్పదు. తనకి అమ్మైనా నాన్నైనా అన్నీ నేనే. ఇక నుంచి అభి బాధ్యత నీదే చిన్నయ్య. నా గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. మనం ఎంత ప్రయత్నించినా మనకి ఎలా రాసి పెట్టి ఉంటే అలాగే జరుగుతుంది చిన్నయ్య. నన్ను వెళ్ళని ఈశ్వరి, అప్పుడే హోప్స్ ని వదులుకోవద్దు. నిన్ను బయటకు తీసుకురావడానికి ఎన్ని దారులున్నాయో అన్ని దారుల్లో ప్రయత్నిస్తాం. నువ్వు ధైర్యంగా ఉండు. సత్యమేవ జయతే. సత్యమే ఎప్పటికీ గెలుస్తుంది. ఇదెప్పుడు మర్చిపోకు. ఇష్యూ 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 సార్. ఇష్యూ 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 సార్. సుందరం, తను చెప్పిన దాంట్లో నిజం ఉంది. తను వెళ్లకుండా మనం ఆపలేం. కానీ హంతకుడెవరో కనుక్కుంటే తనని బెయిల్ మీద కాదు,
శాశ్వతంగా బయటకు తీసుకురాగలవు. సుందరం, ఒక్కడిగా నువ్వేమీ సాధించలేవు. కానీ మనిద్దరం తలుచుకుంటే ఈశ్వరికి బెయిలిపించడమే కష్టం కాదు. రేపటి నుంచి నేను హంతకుని పట్టుకునే పనిలో ఉంటాను. ప్రణతి వల్లే ఇదంతా జరిగింది. తను గనక ఈశ్వరి పరిస్థితి అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా ఈశ్వరికి బెయిల్ వచ్చేలా చేస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రణతి పురుష ద్వేషి. తనకు తెలిసినంత వరకు మగాళ్ళందరూ 420 గాళ్లే. ఆమెతో మాట్లాడి ఒప్పించగలిగితే ఈశ్వరికి బెయిల్ రాకుండా ఎవ్వరూ ఆపలేరు. ప్రణతి నేను ఒప్పిస్తాను సార్. సీనియర్ లాయర్ వల్ల కాలేదు, వీడి వల్ల ఏమవుతుంది? ఈశ్వరిని బయటికి తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం నేను కూడా చేస్తున్నాను అల్లుడు. నువ్వు ధైర్యంగా ఉండు. అభి, అక్క గురించి నువ్వేం బాధపడకు. సుందరం సంతోష్తో కలిసి వెళ్ళినట్టున్నాడు. ఎలాగైనా అక్కకి బెయిలిప్పించి తీసుకొస్తాడు. అక్క ఇంటికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్వు కూడా దేవుణ్ణి వేడుకో. అంతేకాని ఇలా దిగులు పడుతూ కూర్చుంటే ఎలా అభి? ఏం జరిగినా ధైర్యంగా ఉండాలి, సరేనా? ఏమైంది సుందరం? ఏమైంది సుందరం? ఎందుకలా ఉన్నావు? అసలు చెప్పకుండా ఎక్కడికెళ్ళావు? ఈశ్వర్ని కలిసావా? తన బెయిల్ సంగతి ఏమైనా తెలిసిందా? ఈశ్వరికి బెయిల్ రావడం కష్టం అంటున్నారు అత్తయ్య. కావాలని ఏవేవో కారణాలు చెప్తున్నారు. వాళ్ళ మాటల్లో డబ్బాసిస్తున్నారని అర్థమవుతుంది. కానీ అది ధైర్యంగా చెప్పలేక మీ ఆవిడకి బెయిల్ రాదు, ఇవ్వడం కుదరదని కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు. అయితే ఇక ఆ హంతకురాలు ఈ ఇంటికి ఎప్పుడూ తిరిగి రాదన్నమాట. మాకు కావాల్సింది కూడా అదే కదా సుందరం. ఏం పర్లేదు అత్తయ్య, నా ఈశ్వరి కోసం నేనేమైనా చేస్తాను. ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు. ఎవరి కాళ్ళ వేళ్ళ పడైనా నా ఈశ్వరిని బయటికి తీసుకొస్తాను. నాకు తెలుసు ఇదంతా ఈశు నా కోసమే చేసింది. ఎంత డబ్బు పోయినా పర్లేదు, నా ఈశుని బయటికి తెచ్చుకుంటాను. నువ్వు ఊరుకో అభి, ఏం కాదు, బయటకొస్తుంది. సుందరంమూర్తి చెప్తున్నాడు కదా, నువ్వు కూర్చో అభి, కూర్చో. అమ్మా అమ్మా, ఇప్పుడు అర్జెంటుగా డబ్బులు కట్టకపోతే ప్రాబ్లం అవుతుందేమో. టైంకి అమ్మ లేదు. ఒకవేళ పూజగది దగ్గర ఉంటుందా? అమ్మా, అమ్మెక్కడా? అదేంటి, రూమ్లో లేదా? లేదు. ఛ, ఇప్పుడు ఎలా? ఏమైంది సుందరం? అమ్మకి తర్వాత చెప్తాను. ఇప్పుడైతే లాకర్ ఓపెన్ చేసి కావలసిన డబ్బులు అర్జెంటుగా తీసుకెళ్ళాలి. సుందరం, వదిన గుడికి ఏమన్నా వెళ్ళిందేమో. సరే అత్తయ్య, నేను చూసుకుంటాను. తాళాలు ఎక్కడుంటాయి?